సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట్లో గాయపడిన శ్రీతేజను పరామర్శించేందుకు ఇప్పటివరకు సినీ ప్రముఖులు ప్రజాప్రతినిధులు రాకపోవడం శోచనీయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను మందకృష్ణ పరామర్శించి బాలుడికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి కోటి అందించడంతో పాటు శ్రీతేజ అతని సోదరుని చదువుకు అయ్యే ఖర్చులు భరించారన్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొక్కిసలాట జరగడానికి ఇరువైపుల కారణమని ఉండడానికి అవకాశం తక్కువ ఉంటుంది. దానికి బాధ్యులు ఎవరో ఒకరు డిసైడ్ అవుతుంది. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ సినిమా అది. అతను ముందే చెప్పొచ్చిండు అనుకో, అందుకు అనుగుణంగా క్రౌడ్ వస్తుందనే విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం. దాన్ని అరికట్టడం కోసం, తొక్కిసలాట జరగకుండా చూడడం కోసం తదుపరి చర్యలు తీసుకొని మోహరింపు ఎక్కువ చేసి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా వేల మంది వస్తారనే విషయం అయినా తెలిసి ఆయన చెప్పి రాలేదనుకో, బాధ్యుడు ఆయన అవుతుంది. చెప్పి రాకపోతే బాధ్యుడు అల్లు అర్జునే. చెప్పి వస్తే అరికట్టడంలో, క్రౌడ్ని అరికట్టడంలో, తొక్కిసలాట పెరిగి ఒక అమ్మాయి ప్రాణం పోవడంలో, ఒక బిడ్డ క్రిటికల్ పొజిషన్ ఉండడానికి మాత్రం పోలీస్ యంత్రం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఇది స్పష్టం చేయాలి. కమిషనర్ వెంటనే ప్రకటన చేయాలి. అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్కి వస్తున్న సమాచారం ముందే ఉందా లేదా, డీజీపీ కూడా స్పష్టం చేయాలి. ఉన్నది అనుకుంటే ఆ తొక్కిసలాటకు బాధ్యత ఎవరు? ఆయన సినిమా చూడడానికి రావడం అయితే మొదటి నుంచి జరుగుతుంది కదా, ఎవరైనా వచ్చి చూసేదే కదా. చెప్పి రాకపోతే ఈ క్రౌడ్ పెరిగి తొక్కిసలాటకు ప్రధాన బాధ్యుడు ఆయన అవుతాడు. చెప్పి వస్తే పోలీస్ యంత్రాంగం అవుతుంది. తొక్కిసలాట జరగడానికి ఇరువైపుల కారణమని ఉండడానికి